ఇదేనండి ఆయన ఇందుకూరి రఘురాజ్ గారిది సంబంధించి క్యారవాను. ఇన్ని రోజులు పాదయాత్రలకు సంబంధించి ఆయన కొంతవరకు రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడే పాదయాత్ర అయింది. ఏర్పేడు మండలం పరిధిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఆయన ఇంటర్వ్యూ కోసం ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో కూడా చూద్దాం. రోజుకి 15 నుంచి 23 కిలోమీటర్ల పరిధి మేరకు ఆయన నడవడం జరుగుతూ ఉంది. రండి. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి ఇది కాళ్ళకి బాగా అలసిపోయారా? రోజున పెట్టాల్సింది కాదు కానీ ఎప్పటి నుంచో పెయిన్ ఉంది. అందులో నడవనొప్పి ఉంది. లాస్ట్ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు వస్తుంటే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. రెగ్యులర్గా నడుస్తున్నాం కదా. వచ్చిన వెంటనే కొంచెం కోల్డ్ వాటర్లో హాట్ వాటర్లో ఒకసారి పెడతా ఉంటాం పెయిన్ రిలీఫ్ కోసం. ఏదో ఒకసారి చూపించండి. పట్టీలు అంటే దానివల్ల ఇదంతా మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఇది అయిపోయి మళ్ళీ మార్చుకోవాలి. ఎందుకంటే ఇది అంతా స్ప్రెయిన్ ఉంటుంది. ఈ హీల్ పెయిన్ ఉంటుందని చెప్పి ఈ సైడ్కి నడుస్తూ ఉంటే ఇటు పక్కన స్ట్రెయిన్ అయిపోయింది. మెడిసిన్ గట్ట అవుతుంది. అన్ని పక్కలో బొబ్బలు వచ్చి అన్ని కిందని అబ్బో ప్లాస్టర్లు వేసి తప్పదు మరి. బాగా పెయిన్ అనుభవిస్తున్నారు. పదవిలో ఉండి కూడా కుటుంబం ఉన్నా కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం. ఆయన ఉండాలి. ఆయన అధికారంలో ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలన్నది కోరిక. మీ కోరిక. ఫ్యామిలీని మిస్ అయ్యారా ఇన్ని రోజుల్లో? ఫ్యామిలీని మిస్ అవ్వడం అంటే ఎందుకంటే యాక్చువల్గా నాకు తెలిసిన మ్యారేజ్ అయ్యి 25 yearsలో ఫ్యామిలీతో ఎంత గ్యాప్ ఎప్పుడూ లేదు. యాక్చువల్గా మిస్ అవుతా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎవ్రీ 3 daysకి 1 weekకి 10 daysకి రావడం 2-3 days మాత్రం ఉండి వెళ్తూ ఉన్నారు. సో ఇష్టమైన కార్యక్రమం చేసినప్పుడు కొన్ని ఇష్టమైన వాళ్ళు కూడా దూరం పెట్టడం తప్పదు. రాజకీయాల్లో ఒక విలువలతో పనిచేయడం అనేది మీకు అలవాట, ఇష్టం? మనం ఎప్పుడు కూడా మన ఇండివిజువాలిటీ మనకు ఉండాలి. ఈరోజు నేను ఈ స్థాయిలోకి వెనకాల పెద్దలు ఎవరు లేరు, ఫ్యామిలీలో పెద్దలు ఎవరు లేరు. రెండోది కమ్యూనిటీ పరంగా కూడా పెద్ద కమ్యూనిటీ ఉన్నవాడిని కాదు. అలాగే పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవాడిని కూడా కాదు. విలువలతో రాజకీయాలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను నేను అనుకుంటాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్లో 2014లో పోటీ చేసిన నాతో పాటు 30,000 పైచులకు జనం ఎప్పుడూ ఉన్నారు నాతో. సో ఆ విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నారు. విలువలు లేకపోతే పదవి లేకపోయినా అలాగే ఉన్నాను. పదవి ఉన్నా అలాగే ఉన్నాను, పదవి లేకపోయినా అలాగే ఉన్నాను. ఓకే సార్, ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం మిగతా విషయం. థ్యాంక్ యూ. ఇదండి ఆయన క్యారవాను. ఆయన రెస్ట్ తీసుకునేది కావచ్చు. ఆయన ఈ కాళ్ళకి సంబంధించి బొబ్బలకి దృశ్యాలు కూడా మీరు చూశారు కదా. ఆ పట్టీలు కానీ అవి కానీ అయినా సరే మొక్కవని దీక్షతో ఇన్ని రోజులు కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా దగ్గర నుంచి ఎస్కోట నుంచి ఇక్కడ వరకు ఆయన పాదయాత్ర చేసుకుని తిరుపతి వరకు వచ్చారంటే అది మామూలు విషయం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే సదుద్దేశంతో ఆయన చేస్తున్నా అని చెప్తున్నారు. మిగతా విషయాలు ఆ ఇంటర్వ్యూలో ఆయన అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. కానీ ఇంత నిర్ణయం అంటే 820 కిలోమీటర్లు ఎక్కడైనా మధ్యలో కాకుండా అక్కడి నుంచి సుదీర్ఘంగా తిరుపతి యాత్ర ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన వెనుక ఉన్న ఏమైనా ఉందా మీకు స్వార్థం అట్లాంటిది? అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను తిరుపతి పాదయాత్రగా వెళ్తానని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వెళ్దామని ఒక నిర్ణయం. కాకపోతే మీరు ఇలా చేయాలనుకున్నప్పుడు మీ జిల్లా నాయకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? జిల్లా నాయకులకైతే మంత్రి గారికి, జిల్లా పెద్దలకు చెప్పాం, అలాగే ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే సైమల్టేనియస్గా పార్టీ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మనం అనుకున్నంత టైం ఇవ్వకపోయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కాళ్ళు కానీ పట్టీలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ తప్పవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం ముందు ఈ కష్టం చాలా చిన్నదే. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాకుండా తర్వాత ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతురాలైన ఒక శక్తివంతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందులో లీడర్ సోనియా గాంధీ గారిని కానీ మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా పదవీ కాలం కూడా 4 సంవత్సరాలు మిగిలే ఉంది కదా. ఈ టైంలో మళ్ళీ మీరు యాత్ర చేయడం ఎమ్మెల్యే టికెట్ మీద గురికేనా
ఆ ఆలోచన అయితే అసలు లేదు. ఇంకా నాకైతే 4 ఇయర్స్ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే సార్ మీరు చెప్తున్నంత ఈజీగా పరిస్థితి అయితే ప్రజాక్షేత్రంలో లేదు. బాగా టఫ్ ఫైట్ ఉంటుందని ఆల్రెడీ 11 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు మార్చారు. అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు, కొత్త ఇన్ఛార్జీలు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా ఒక రకమైనటువంటి వైనాట్ 175 కాస్త అధికారంలో రావాలి అనే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసే పరిస్థితికి వచ్చింది అంటున్నారు. మేము అనుకోవడం ఏదైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా వైనాట్ 175 నిజం చేయడం కోసమే. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఒక పరిస్థితి ఉంటుంది. పార్టీ పరిస్థితి, పార్టీ వేవ్, అలాగే 11 స్థానికత లేని వ్యక్తులను తీసుకొచ్చి వేరే నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని మంత్రులుగా చేసే వాళ్ళు కూడా వేరే నియోజకవర్గాలు వేశారు వేమూరుకు సంబంధించి. అంటే మరి రేపొద్దున ఇదే పరిణామం మీ నియోజకవర్గంలో జరిగితే మీ స్పందన ఎట్లా ఉంటుంది? మీరు అనుకున్నటువంటి మీ కుటుంబంలో కానీ మీకు కానీ టికెట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి మీకు రేపొద్దున వేరే వ్యక్తిని తీసుకొచ్చి మీ ఇన్ఛార్జిగా పెడితే పరిస్థితి ఏంటి? తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ కొంతవరకు ప్రభావం ఉంటుందనే జనసేన పార్టీ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగా ఎదురుదాడి చేస్తూ ఉంది. దీనికి మీరే ఉంటారు. ఆ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జగన్ గారిని చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఎవరిని కూడా జగన్ గారు ఏమీ చేయలేదు, ఏమి అనలేదు. ఎవరిని టార్గెట్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. జనసేనని టార్గెట్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. రైల్వే జోన్కి మీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. ఎన్నికల సందర్భంగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. దానికి సంబంధించి వైజాగ్ 3 రాజధానులకు సంబంధించి కూడా ఏవి ముందుకు వెళ్ళలేదు. ఈ 3 అంశాల మీద మీరే ఉంటారు. 3 రాజధానులు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. 3 రాజధానులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి ఉన్నాయి. అవి అందరికీ తెలిసిందే. రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వకపోవడం లేదు. రైల్వే జోన్ ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని వెంచర్ నిర్మాణంలో సంబంధించి వచ్చిన విమర్శలకు సంబంధించి నాకు ఎక్కడైనా కానీ తప్పు జరుగుతుంది. స్పీకర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దాన్ని సర్వే చేయమనడానికి సంబంధించి అంశాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకేమన్నా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించిన అంశాలు, దాని తర్వాత పరిణామాలు కావచ్చు, దాంట్లో మీకు కుట్రేం లేదా? అంటే మీ ప్రభుత్వ కుట్రేం లేదా? కానీ ఇంత నిర్ణయం అంటే 820 కిలోమీటర్లు ఎక్కడైనా మధ్యలో కాకుండా అక్కడి నుంచి సుదీర్ఘంగా తిరుపతి యాత్ర ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన వెనుక ఉన్న ఏమైనా ఉందా మీకు స్వార్థం అట్లాంటిది? వెనకాతలు ఏం ఆలోచన అయితే లేదు, కానీ ఇది కూడా అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. అందరూ కలిసి ఒక డిస్కషన్లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఎవ్రీ సాటర్డే తిరుమల వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఆ రోజు చెప్పులు వేసుకొని, నేను, నా వైఫ్, ఇంకా నా మిత్రులు చాలామంది చెప్పులు కూడా వేసుకోము. సో ఆ రోజు పంచి కట్టుకొని ఉంటాను. సో ఒక మిత్రుడు అడిగారు, ఏంటి రోజు పంచి కట్టుకున్నారు, మాల వేసారా అని. లేదు, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను, శనివారం పూట నేను ఎప్పుడు చెప్పులు వేసుకోను అని చెప్తే ఆయన అన్నారు. ఇంకొక మిత్రుని చూపించి, ఈ మిత్రుడు అయితే తిరుపతి నడిచి వెళ్ళారు, పాదయాత్రగా నడిచి వెళ్ళారు అని. అయితే ఆయన నడిచి వెళ్ళగానే నేను వెళ్ళలేనా, నేను వెళ్తానని ఒక డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత, నిజంగా వెళ్తారంటే నిజంగా వెళ్తాం, లేకపోతే మా నాయకులు ఒప్పుకోరు అన్న మాట తప్పం మడం తిప్పం పార్టీలో ఉన్నాం మీ అందరమే. సో జగన్ గారి మాటలాగా మేము మాట తప్పం, ఖచ్చితంగా వెళ్తామని. సో ఎప్పుడు వెళ్తారు అని ఒక ప్రశ్న వచ్చింది. వచ్చారు, ఒక సంకల్పం ఉండాలి. ఏదైనా ఇంత పెద్ద యాత్ర చేస్తుంటే ఒక సంకల్పం ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను తిరుపతి పాదయాత్రగా వెళ్తానని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వెళ్దామని ఒక నిర్ణయం. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత నా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు ఆవిడేమన్నారంటే, అయితే వెళ్ళడం ఏంటి, దేవుడికి ఏమన్నా లంచం ఇస్తారా, ముఖ్యమంత్రి అవ్వకపోతే వెళ్ళరా? అది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం కోరుకుంటున్నాం కదా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని. సో మనం ముందే వెళ్ళాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేద్దాం, ఆ కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కుందాం అని ఆవిడ చెప్పగానే, సరే మంచి నిర్ణయమే కదా అని, మరి ఏ కార్యక్రమం చేసినా ఆవిడ నేను డిస్కస్ చేయకుండా ఏమీ చెయ్యం. సో ఆవిడ మాట గౌరవించి అదే కరెక్ట్ అనిపించింది నాకు కూడా. నా నిర్ణయం కంటే ఆవిడ నిర్ణయం ముందుగానే వెళ్తే మంచిదనేసి పాదయాత్రకి అయితే
మరి ఆ సంకల్పం చేసాం. రకంగా సంకల్పం అయితే తీసుకున్నారు. సార్ రఘురాజ్ గారు, పాదయాత్ర చేయడానికి ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీని లీడ్ చేసే వ్యక్తి చేసినట్టుగా క్యారీ వ్యాను, ఒక 30 మంది మీతో పాటు అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుని రావడం అంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు కదా. ఒక ఎమ్మెల్సీగా ఉన్న మీరు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా నా పొలిటికల్ లైఫ్ కూడా ఒక కార్యకర్తగా స్టార్ట్ అయింది. మా పెద్దలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా నా పొలిటికల్ లైఫ్ అయితే మండల పార్టీ ప్రెసిడెంట్గా స్టార్ట్ అయింది. సో ఇంకా కార్యకర్తగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ బాగా అలవాటు. తర్వాత జడ్పీటీసీ అయ్యాను, ఎంపీటీసీ అయ్యాను, వైస్ ఎంపీపీ, అలాగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయిలోకి నేను వచ్చాను. కాబట్టి ఆ ఆలోచనలు ఇంకా ఉన్నాయి. ఒక ఆర్గనైజేషన్ ఎలా చేయాలి ఏంటన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు ఇది ఇంట్రెస్ట్. సో ఏ కార్యక్రమం చేసినా ది బెస్ట్ ఉండాలి మనం అని, ఏదైనా మనంత బాగా ఎవరు చేయకూడదు అన్నది నా ఆలోచన. సో ఒక పాదయాత్రకి ఏటేటి కావాలన్నది ముందుగా నన్ను ప్రిపేర్ చేసుకొని ఒక క్యారీ వ్యాన్ ఉండాలి. అలాగే మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ మాతోటే ఉండాలని, ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా కార్డ్స్ దగ్గర నుంచి, వంట మనుషుల దగ్గర నుంచి, వంటల దగ్గర నుంచి, వర్షం పడితే గొడుగుల దగ్గర నుంచి, రెయిన్ కోట్ల దగ్గర నుంచి అందరికీ ఓఆర్ఎస్ ఇవ్వాలా, లేకపోతే లెమన్ జ్యూస్ ఇవ్వాలా, లేకపోతే ప్రోటీన్ ఎక్స్ ఇవ్వాలా, ఎవరికైనా అవసరమైతే మెడిసిన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఇంజెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి, అన్నీ ఏ టు జెడ్ అన్నీ కూడా కావాల్సిన వసతులు అన్నిటితో కూడా మేము బయలుదేరాం. సో ఎక్కడ ఇబ్బంది పడకూడదు, నాతో వచ్చిన వాళ్ళని నాకంటే బాగా వాళ్ళు ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఒక ఆలోచనతో ఇంత పెద్ద స్థాయిలో ఎన్ని కార్యక్రమాలు అలవాటు అయిన వాళ్ళే. ఎందుకంటే నేను 2003 పెద్దయిన రాజశేఖర రెడ్డి గారి నేను 3 మీటింగులు చేశాను. మీటింగ్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఆయన 3 మీటింగులు చేశాను. అలాగే జగన్ గారు వచ్చినప్పుడు మా కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర మీటింగ్ చేసాం, ఎలక్షన్ మీటింగ్ చేసాం. సో ఎక్కడ మీటింగ్ అయినా నేను ముందెళ్ళి అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం నాకు అలవాటు మీద ఇది పెద్ద కష్టం అనిపించలేదు. రెండోది ఇష్టంగా చేయాలి, ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. ఎక్కడ మనకు ఒకవేళ అకామిడేషన్ దొరకకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మనం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో ఇవన్నీ ఏర్పాట్లతో బయలుదేరాం. మొదట మీరు ఒక్కరు అనుకున్నారు, తర్వాత ఇంట్లో సంప్రదిస్తే తర్వాత కాదు ముందు చేయాలనుకున్నారు. వీళ్ళంతా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా, ఎలాగా? వాళ్ళందరూ అంటే మీ అందరూ పాలిటిక్స్లో మాకు పదవులు వేరేగా ఉన్నా కానీ అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఈరోజు నేను ఎమ్మెల్సీయో, లేకపోతే ఈయన ఎక్స్ ఎంపీపీ, లేకపోతే ఎంపీటీసీ, లేకపోతే వార్డు మెంబరు, లేకపోతే సర్పంచ్ అనే కాదు, మీ అందరూ కూడా ఈక్వల్ అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా చెప్తాను, నాకు ఎమ్మెల్సీ ఇస్తే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు అని చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటేనే నేను, ఈరోజు కార్యకర్త ఉంటేనే నాయకుడు అన్నది బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే నాయకుడు ఉంటే కార్యకర్త కాదు, కార్యకర్త అనుకుంటే నాయకుడిని మార్చగలగా, నాయకుడు అనుకుంటే కార్యకర్తను తయారు చేయలేం. సో వాళ్ళే నాయకులను తయారు చేయగలరు. వాళ్ళందరూ ఉండబట్టే ఈరోజు నాకు ఒక నాయకత్వం, లేకపోతే నన్ను పార్టీ పెద్దలు గుర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నాకు ఒక ఎమ్మెల్సీ స్థానం కల్పించారంటే అది నా కృషి ఒక పక్క ఉంటే, నాతో పాటు ఉన్న మా మిత్రులందరి సహకారంతో నాకు ఈ అధికారం, ఈ పదవి వచ్చిందని నేను అనుకుంటాను. అలాగే వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద పాదయాత్ర ఈయన స్టార్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఆయనకు తోడుగా మేము ఉండాలి. జగన్ గారి కోసం చేస్తూ ఉన్నారు, జగన్ గారి కోసంతో పాటు మా నాయకుడి కోసం కూడా మేము ఉండాలని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చాయి. ఇంకా కొంతమందిని అయితే 2-3 హెల్త్ బాగోదు మీకు ఉండిపోండి అని చెప్పిన పరిస్థితి నేను. అలాగే అందరూ కూడా మాతో పాటు మంచి క్యాడర్ అందరూ వచ్చారు. అలాగే మహిళలు కూడా మాతో పాటు 800 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల పైన మహిళలందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే స్టేట్ డైరెక్టర్ ఉన్నారు, ఆవిడ అందరూ నడుస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలో. ఇష్టంతో వచ్చారు కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు మాకు. మీరు అనుకున్న తర్వాత నుంచి అమలు దశగా జరగడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇట్ టుక్ నియర్లీ 4 మంత్స్ అండి, 4 నెలల సమయం పట్టింది. అంటే ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనుకోని అలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. రెండోది మాకు కూడా పార్టీ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కూడా వైఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఇలాగ అన్నీ ఒకటే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సంకల్పం ఇంకా మంచిది కదా అని చెప్పి పెద్దలతో మాట్లాడడం జరిగింది. పార్టీలో పెద్దలతోటి సుబ్బారెడ్డి గారితో మాట్లాడడం, బొత్స సార్తో మాట్లాడడం, మా జిల్లా ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, సాయిరెడ్డి గారితో మాట్లాడి అందరితో మాట్లాడితే ఇది చాలా మంచి కార్యక్రమం, నువ్వు యూ గో హెడ్ అని చెప్పడంతో ఈ కార్యక్రమం డిజైన్ చేసుకొని, అలాగే జగన్ గారు పుట్టినరోజు రోజు అక్కడికి వెళ్ళాలన్నది ఒక ఆలోచన. ఓన్లీ పాదయాత్ర అంటే నడుచుకుంటూ వచ్చేయడం, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలు వివరిస్తున్నారా, లేదంటే ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? 2 అంశాల మీద ఏంటి? ఎక్కడికక్కడికి మేము వస్తూ ఉంటే ఒకటి మేము ఎందుకు కార్యక్రమం చేస్తున్నామో ఒక ఆడియో ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు పాటలు వేసుకొని వస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా
ఆ వీధుల నుంచి ఎక్కడి నుంచో వచ్చి లేకపోతే రోడ్డు అంటే వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చి మాకు సంఘీభావం తెలపడం. అలాగే మేము కూడా పిల్లలు కనిపించినా, వృద్ధులు కనిపించినా, ఎవరు కనిపించినా మేము కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ఒక దగ్గర పెన్షన్లు పంచుతుంటే అక్కడికి వెళ్ళాం మేము దగ్గర నుండి పెన్షన్లు పంచడం జరిగింది. అలాగే మన అబ్బాయి చౌదరి గారి కాన్స్టిట్యున్సీకి వచ్చారు. ఆ రోజు అక్కడ ఒక ఓపెనింగ్ జరుగుతూ ఉంటే సచివాలయం, అలాగే ఆర్బీకే ఓపెనింగ్ అవుతుంటే ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం. అలాగే ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎలాగుంది, పార్టీ ఎలాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా లేదా అంటే ప్రజలందరూ 99% అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు బాబు, మీరు ఎందుకు ఇంత కష్టపడి నడుస్తూ ఉన్నారని అడిగిన వాళ్ళు ఉన్నారు. బాబు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆ తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు మీకు ఉంటాయి, మీకేం పర్వాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది మరి మాకు ఈ పథకం రాలేదు, లేకపోతే మాకు ఈ కష్టం తీరలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా చాలా తక్కువ, 1 or 2% ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే ఆ పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గర కాగితాలు చూస్తే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటేనే తప్ప మిగిలిన అందరికీ కూడా అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి పథకాలన్నీ కూడా అందాయి. ఇలా చేయాలనుకున్నప్పుడు మీ జిల్లా నాయకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? జిల్లా నాయకులకైతే మంత్రి గారికి, జిల్లా పెద్దలకు చెప్పాం, అలాగే ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే సైమల్టేనియస్గా పార్టీ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా మనం అనుకున్నంత టైం ఇవ్వకపోయినా కానీ పూర్తి సపోర్ట్ అయితే మనకైతే ఇచ్చారు. ఎప్పటికప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా డిప్యూటీ స్పీకర్ గారు కోలగంట వీరభద్రస్వామి గారు వచ్చారు, బొత్సాపల నరసింహ గారు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. అలాగే మధ్యలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు. అందరూ కూడా మాకు కలిసారు. మధ్యలో ఒకసారి మా ఎస్కోట శాసనసభ్యులు గారు కూడా కొంతసేపు మాకు కలడం కూడా జరిగింది. ఆన్ ది వేలో కూడా గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రోత్సాహంతో ఈ రోజు దాకా ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ నియోజకవర్గాల నుంచి పార్టిసిపేట్ చేశారా? టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను ఇంకా ఇది పార్టీకి పనికొచ్చే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో చేస్తున్న యాత్ర కాబట్టి ఇంకా బాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేస్ కూడా ఓన్ చేసుకొని చేస్తారు. ఎందుకంటే పత్రికా మిత్రులు అవునండి, ఎక్కడికైనా కలిసిన క్యాడర్ అయితే అవునండి, సార్ మా ఎమ్మెల్యే గారికి చెప్పారా లేదా, మా ఎమ్మెల్యే గారు చెప్తే మీ అందరూ వద్దాం కదా అని అందరూ అనుకున్నారు. కాకపోతే వాళ్ళకున్న పొజిషన్, ఎందుకంటే ఆ రోజుకి వాళ్ళకి ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలోనే. మేము మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అవుతున్నాం. సో ఆ టైంకి రాలేరు వాళ్ళు. అలాగే ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అయ్యేది 3:30. సో 3 o'clock ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రామ్కి వాళ్ళు వెళ్ళాలి. అందుకని కొంతమంది అయితే కలలేకపోయారు, కానీ చాలామంది మాకు అన్ని రకాలుగా సపోర్ట్ అయితే చేశారు. అన్ని రకాలు. కానీ మీ పాదయాత్రలోని మొన్న ఈ మధ్య తుఫాన్ అనేది చాలా భయంకరంగా సాగింది. అదేమైనా ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని మీ బృందాన్ని? ఒక 2 days అయితే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసింది. కాకపోతే మా సంకల్పం ముందు తుఫాన్ అయిపోయింది. తుఫాన్ కూడా నిలబడలేదు మా ముందు. ఎందుకంటే ఎక్కడైతే మేము ఒంగోలు దగ్గర ఉన్నామో తుఫాన్ అక్కడే క్రాస్ అయింది. అయినప్పటికీ కూడా మా టైమింగ్, మా షెడ్యూల్లో ఈ రోజు దాకా ఈ 41 daysలో మా షెడ్యూల్ మేము ఎక్కడ కూడా మార్చుకోకుండా నడుస్తూ ఉన్నాం. తుఫాన్లో కూడా మా మిత్రులందరూ బ్రహ్మాండంగా జగన్ గారి పాటలు వేసుకొని నమో వెంకటేశ్వర గోవింద గోవింద అనుకోండి మేము నడుచుకొని వచ్చాం. అందరి దగ్గర గొడుగులు ఉన్నాయి, అందరికీ రెయిన్ కోట్స్ ఉన్నాయి. మీరు చాలామంది వీడియోస్ ఇవన్నీ కూడా విజువల్స్ కూడా అన్నీ వచ్చాయి. సో తుఫాన్ కూడా మేమైతే మా సంకల్పం ముందు అది కూడా చిన్నది అయిపోయింది. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని సంకల్పం ఏదైతే ఉందో, అలాగే తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులతో తుఫాన్ కూడా ఈజీగా దాటుకొని వచ్చేసాము. మీరు ఆల్రెడీ డయాబెటిక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కాళ్ళకి అన్ని పట్టీలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ తప్పవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం ముందు ఈ కష్టం చాలా చిన్నదే. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాకుండా తర్వాత ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో లీడర్ సోనియా గాంధీ గారిని ఆ రోజు వరల్డ్లోనే చాలా స్ట్రాంగెస్ట్ లేడీ కింద అనుకునేవారు. ఆవిడని ఎదిరించి ఆయన పార్టీ పెట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలన్నీ చూసి అతను సొంతంగా తన సొంత రెక్కల కష్టం మీద పార్టీని నిలబెట్టి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారు. అన్నిటి మీద కూడా మీ అందరూ చేసినవి చాలా చిన్నవి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఎంత కష్టం పడడానికైనా సిద్ధం ఉన్నాం. ఇవన్నీ కూడా ఇష్టంతో చేసింది పెద్ద కష్టం అనిపించదు. ఇది కూడా ఏదో మొక్కుబడిగా చేసిందో లేకపోతే తప్పక చేసింది అయితే ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కానీ ఈవెన్ దో ఐఎమ్ డయాబెటిక్ ఫ్రమ్ ఫస్ట్ జడ్పీటీసీ ఎలక్షన్లోనే షుగర్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ 22 years.
సో ఆ ఎఫెక్ట్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా తప్పు. పట్టీలు గట్ట అందరికీ ఉన్నాయి, అందరూ ఇబ్బందులు పడుతున్నాయి. మరి ఎవరు కూడా ఒక్కరోజు కూడా నాకు ఈ కష్టం ఉందని కూడా నాతో అనలేదు. ఎవరు బ్యాండేజ్లు ఎవరు పట్టీలు వాళ్ళు కట్టుకుంటున్నాం, కట్టుకొని నడుస్తూ ఉన్నాం. మా బృందంలో వైద్యులు అయితే లేరు, కానీ అప్పుడప్పుడు డాక్టర్స్ రావడం చూడడం. అలాగే మేము ఎక్కడ వెళ్ళినా కానీ సచివాలయం స్టాఫ్కి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి మా అందరికీ షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు అన్నీ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఎవరికైనా అవసరమైతే ఇంజెక్షన్స్ చేసుకోవడం. అలాగే ఇప్పుడు ఒక అబ్బాయి బాగోలేదంటే ఇప్పుడే హాస్పిటల్కి పంపించాం. అలాగే ఎప్పుడైనా డాక్టర్ని రమ్మంటే డాక్టర్లు కూడా వస్తున్నారు. అంతా విత్ మెడికల్ ఎక్విప్మెంట్, సెలైన్ బాటిల్ దగ్గర నుంచి నీడిల్స్, సిరంజీల దగ్గర నుంచి అన్నీ కూడా మా దగ్గర, ఆల్ మెడికల్ ఫెసిలిటీ అంతా కూడా ఉంది మా దగ్గర. విషయం ఆయన దాకా వెళ్ళిందా మీరు ఇలా యాత్ర చేస్తున్నారు? మరి ఆయన వరకు ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది. నా అంతటి నేనైతే చెప్పలేదు. యాక్చువల్గా మేము నవంబర్ 8th స్టార్ట్ చేసాం. అక్టోబర్ 30th అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వచ్చారు. 30th అనుకోండి. ఆ రోజు అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులందరినీ పరామర్శించడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఊహించిన దానికంటే బాగా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చారు. ఆ రోజు కలిసినప్పుడు కూడా నేనైతే చెప్పలేదు. అంటే నేను ఆయన దగ్గర గొప్ప కోసం, ఆయన దగ్గర మెప్పు కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. మధ్యలో హెలికాప్టర్ ఎక్కిపోతున్నప్పుడు మన గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఉన్నారు. ఆయన అన్నారు, సార్ రగన్న పాదయాత్ర అన్ని సరే నేను అన్న చెప్పకండి అన్నాను. నేను చెప్పొద్దని నేనైతే సిగ్నల్ ఇచ్చాను, ఎక్కిపోయాక సిగ్నల్ ఇచ్చాను చెప్పొద్దని. సో ఆయన కూడా చెప్పనవలేదు నేను. అలాగే తర్వాత సాయిరెడ్డి గారిని కలిశాను, నవంబర్ 5th కలిశాను. మార్నింగ్ కలిసి ఆయనకే చెప్పడం అవ్వలేదని ఆయన కూడా వెళ్ళి కలిసి, ఆయనకి సజ్జల సార్ కూడా చెప్పాలి, పార్టీలో పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు చెప్పాలని చెప్పి వెళ్ళాను. సాయిరెడ్డి గారు అడిగారు, మొన్న సీఎం గారు వచ్చేవారు కదా చెప్పావా విషయాన్ని. నేనైతే చెప్పలేదు సార్ అన్నాను. మరి చెప్పాలి కదా అన్నారు. అంటే నేను ఎందుకు చెప్పాలి సార్, ఇది నా సంకల్పం, ఇది నేను ఆయన బాగుండాలని నేను చేసుకుంటున్న యాత్ర సార్, ఇది నేను గొప్ప కోసం మెప్పు కోసం చేస్తున్న యాత్ర కాదు. తెలుస్తుంది అలాగే పెద్ద ఆయన తెలియకుండా ఉంటుంది సార్, లేకపోతే తమరు ఉన్నారు కదా మీరు చెప్పండి సార్ అన్నాను. సో అంతేగాని ఆయనకు తెలియాలి, ఆయన దృష్టిలో మన ఈ యాత్ర పడాలి, ఆయన దగ్గర మనకేదో గుర్తింపు రావాలన్న ఆలోచనతో అయితే చేస్తున్న యాత్ర అయితే కాదు. ఆ ఫీలింగ్ కూడా మా ఎవరికి కూడా లేదు. అలాగే మీరు చూసుంటారు, ప్రెస్ కోసం కూడా పెద్దగా మేము తాపత్రయం పడింది కూడా తక్కువ. ఈ 41 రోజుల్లో ప్రెస్లో రావాలని తాపత్రయం పడింది కూడా చాలా తక్కువ. కానీ మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకా పదవీ కాలం కూడా 4 సంవత్సరాలు మిగిలే ఉంది కదా. ఈ టైంలో మళ్ళీ మీరు యాత్ర చేయడం ఎమ్మెల్యే టికెట్ మీద గురికేనా? ఆ ఆలోచన అయితే అసలు లేదు. ఇంకా నాకైతే 4 years ఉంది. ఈరోజు 23 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని ఒక హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీకి వచ్చేమని పిలిచారు. పార్టీకి వెళ్ళిన తర్వాత రగన్న బీసీకి పెడదాం అనుకున్నానంటే ఖచ్చితంగా పెట్టండి సార్ అన్నాను. నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయన చెప్పడం, సరే ఆయన ఇచ్చినంత వరకు నేనైతే అడగలేదు. ఆ రోజు కూడా ఎలక్షన్స్ అయిపోయిన 2.5 years వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని 2-3 సార్లు కలిస్తే నేనైతే సార్ నాకు హామీ ఇచ్చారని నేనైతే అడగలేదు. ఆయన ప్రతిసారి కూడా రగన్న నీకు మాట ఇచ్చాను, నీ మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. అలాగే నాకు ఎమ్మెల్సీ అనేసి ఆయన పేపర్ మీద రాసిన తర్వాత నాకు కబురు చేయడం జరిగింది. సో ఆయన గౌరవం ఇచ్చారు, నా బాధ్యత ఉంది. ఈరోజు ఆయన అంత కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఏదైతే మాట అనుకో నాకు ఎమ్మెల్సీ ఇవ్వడం చిన్న విషయం కాదు. మా జిల్లాకు వచ్చేసరికి సాంబశివరాజు గారు అబ్బాయి సురేష్ బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మళ్ళీ నాకు ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలో అన్ని సమీకరణలు ఉంటాయి. అయినా కానీ ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఇస్తారన్న ధీమా నమ్మకం మాకైతే ఉంది. చాలామంది అన్నారు ఎలాగిస్తారో నీకు ఏదైనా చైర్మన్ ఇస్తారేమో. నేను జగన్ గారికి నాకు ఇచ్చిన తర్వాత చెప్పాను, నేను కలిసాక, సార్ మీరు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అంటే, లేదు రఘు చాలా డిస్కషన్స్ జరిగాయి, అయినా కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి చేశానంటే, మేము కూడా చెప్పాను, నేను నా వైఫ్, మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవాలి సార్, మీ మాట పోకూడదు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఎప్పుడే ఇస్తారు, మీరు బాగుండాలని చెప్తే చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా నాకు 4 years ఉంది, కాకపోతే రేపు ఎమ్మెల్యే అయిపోవాలనో లేకపోతే ఆ ఆలోచన అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనసులో మాత్రం ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన మాకైనా సరే ఈసారి టికెట్ రావాలి, ఆ టికెట్ రావాలనే ఉద్దేశంతో జగన్ గారు చేసుకోవడానికి యాత్ర చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా లేదా? మీ మనసులో మాట చెప్పండి. వాళ్ళకి భయం ఉందేమో, బయటకు చెప్తున్న వాళ్ళకి భయం ఉన్నట్టుంది, కానీ మేము ఇన్ని రోజులు మేము నడుస్తున్నాం, మా మిత్రులు ఎవరితోటి కూడా డిస్కషన్ ఎక్కడ కూడా రాలేదు. రెండోది ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది.
ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలనే కదా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోకపోయినా కానీ నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎలక్షన్స్ వస్తాను. ఉన్నది కానీ ఆ ఉద్దేశం వెనక యాత్ర ఈ యాత్రకి దానికి అయితే 100% అసలు సంబంధం లేదు. ఈ యాత్ర యాక్చువల్గా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనే సంకల్పంతో చేస్తున్న యాత్రే. మీరు ప్రతిపక్షంలో లేరు కదా, అధికార పక్షంలో ఉన్నారు కదా, మళ్ళీ ఆయన ఆల్రెడీ అలాంటప్పుడు మళ్ళీ యాత్ర ద్వారా మీ సంకల్పం కోసమా లేకంటే ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న అనుమానాలు కానీ ప్రజల్లో వ్యతిరేకత రూపుమాపడానికి యాత్ర పోని? నో నాకేమనిపించిందంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్టు నా ఫీలింగ్. పబ్లిక్ ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 76 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. ప్రజలు ఎలక్షన్లో రాజకీయాలు అన్నీ నడిచాయి. కాకపోతే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ స్థాయిలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నట్టు, పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉన్నట్టు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారింది, హెల్త్ సిస్టమ్ మారింది, వ్యవసాయ రంగానికి రైతన్నలకు కూడా ఈ ప్రభుత్వం బాగా అండగా నిలబడ్డది. ఇవన్నీ కూడా దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇన్ని సంవత్సరాలు నేను అడుగుతూ ఉంటాను వాలంటీర్స్ని, మీరు వాలంటీర్స్ అవ్వకముందు ఆ ఇల్లు పరిస్థితి ఎలాగుంది, మీకు ఇచ్చిన 50 ఇళ్ళలో ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే అన్నీ మార్పులే. ప్రతి ఇంటికి టీవీ వచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది, వాషింగ్ మిషన్ వచ్చింది, అందరూ శుభ్రమైన బట్టలు వేసుకుంటున్నారు, శుభ్రంగా బంగారాలు కొనుక్కున్నారు. తులం అవునండి, అరతులం అవునండి, పావుతులం అవునండి కొనుక్కున్నారు. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటున్నారు. అలాగే స్కూల్ పిల్లలందరూ కూడా ఏ స్కూల్కి వెళ్ళినా కానీ వారానికి 5 రోజులు కోడిగుడి పెడుతున్నారు, చెక్కి వేస్తున్నారు, రాగి జావ ఇస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే హాస్టల్స్ ఇవన్నీ ఉన్నాయి, పిల్లల్ని చూస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే వైద్య రంగానికి వచ్చేసరికి మరి ఎవరో డబ్బు ఉన్నవాడు ఇంటికి డాక్టర్ వెళ్ళడం తెలుసు. ఈరోజు ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తోటి వైద్యుడు నేరుగా ఇంటికి వెళ్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సర్వే చేస్తే డాక్టర్ వెళ్తూ ఉన్నాడు. అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏటి వ్యవసాయం పట్ల చూపిస్తారు ఇంట్రెస్ట్ రేట్ అని. సో అవన్నీ కూడా నాకు మనసుకు నచ్చి, రాజకీయాలు ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షమా ఇవన్నీ కాదు, అవన్నీ నాకు మనసుకు ఆనందం అనిపించాయి. సో వాళ్ళందరూ కూడా అలాగే ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉండాలి. నెక్స్ట్ ఎవరు వచ్చినప్పుడు ఈ పథకాలు ఉంటాయో ఉండవు అవన్నీ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం ఎప్పుడు అలాగే ఉండాలంటే మళ్ళీ ఆయనే పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా ఉండాలని సంకల్పంతో చేస్తున్న యాత్ర ఇది. సార్, మీరు చెప్తున్నంత ఈజీగా పరిస్థితి అయితే ప్రజాక్షేత్రంలో లేదు. బాగా టఫ్ ఫైట్ ఉంటుందని ఆల్రెడీ 11 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు మార్చారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు, కొత్త ఇన్ఛార్జీలు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు కూడా ఒక రకమైనటువంటి వై నాట్ 175 కాస్త అధికారంలో రావాలి అనే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసే పరిస్థితికి వచ్చింది అంటున్నారు. మేము అనుకోవడం ఏదైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా వై నాట్ 175 నిజం చేయడం కోసమే. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఒక పరిస్థితి ఉంటుంది, పార్టీ పరిస్థితి, పార్టీ వేవ్. అలాగా ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న చేంజెస్ ఏమైనా జరిగి ఉండొచ్చు. క్యాడర్కి లీడర్కి గ్యాప్ వచ్చింది అనుకోండి, అటువంటివన్నీ కూడా సైమల్టేనియస్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్లో చెప్పారు, నేను ఎవరికి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అందరూ నా సొంత కుటుంబ సభ్యులు, రేపు మళ్ళీ మనందరూ గెలాలి, వై నాట్ 175 అన్నో 175 గెలడానికి పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడం, అందరూ కూడా ఆ లైన్లోనే ఉన్నారు. ఈరోజు ఎవరినైతే ఇన్ఛార్జీలు మార్చారో అక్కడ కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఏమి కనిపించలేదు మనకి. 11 చోట్ల స్థానికత లేని వ్యక్తులను తీసుకొచ్చి వేరే నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని మంత్రులుగా చేసే వాళ్ళు కూడా వేరే నియోజకవర్గాల్లో వేశారు, వేమూరుకు సంబంధించి. అంటే మరి రేపొద్దున ఇదే పరిణామం మీ నియోజకవర్గంలో జరిగితే మీ స్పందన ఎట్లా ఉంటుంది? మీరు అనుకున్నటువంటి మీ కుటుంబంలో కానీ మీకు కానీ టికెట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి మీకు రేపొద్దున వేరే వ్యక్తిని తీసుకొచ్చి మీ ఇన్ఛార్జిగా పెడితే పరిస్థితి ఏంటి? నా వరకు మా కుటుంబంలోనే మాకు టికెట్ రావాలి, మీ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకంట గత ఈ 30 సంవత్సరాలు మా చిన్నాన్నగారు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి కూడా మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది ఈ కోరిక. మాకంటే బలంగా మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యే అయితే బాగున్నా అన్నది వాళ్ళందరూ కూడా ఆలోచన. అలాగే మాకు కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేకి ఉన్న బాధ్యతలు వేరు, ఎమ్మెల్సీకి ఉన్న బాధ్యతలు వేరు. అంటే ఎమ్మెల్యే అన్నది చాలా బాధ్యతతో కూడుకున్న పదవి అది.
సో అటువంటి పదవికి నాలాగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, అన్ని సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్, పార్టీ అంటే ఇంట్రెస్ట్, ప్రజలంటే ఇంట్రెస్ట్. సో ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా సర్వీస్ చేస్తారు. ఈయన ఎమ్మెల్యే అయితే ఒకసారి చూడాలని కోరిక అయితే మా కాన్స్టిట్యున్సీలో చాలామందికి ఉంది. జిల్లాలో అయితే ఇక్కడ నేను ఆన్ ది వే వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాబు మీరు ఎమ్మెల్సీ కాదు మీరు ఎమ్మెల్యే అవ్వాలని చాలామంది పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు నన్ను. మీరు ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే అవుతారు అన్న వాళ్ళు ఉన్నారు, మీరు ఎమ్మెల్యే అవ్వాలని ఉన్నారు. కానీ పార్టీ నిర్ణయం ఏదైతే దానికి ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరిని ఇన్ఛార్జ్ చేసినా ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేద్దామని అనుకున్నా ఆయనకు తెలుసు అన్నీ కూడా గెలాలంటే ఏం చేయాలన్నది. ఈరోజు పరిస్థితులు బట్టి లాస్ట్ టైం కూడా మేము కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచి కాకుండా బయట నుంచి తెచ్చిపెట్టుకున్నాం మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థి. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి. నేనే చెప్పాను కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి సార్, మా లీడర్స్ అందరికీ మనం ఖచ్చితంగా గెలాలని. అలాగే ఈసారి కూడా నన్ను అడిగితే ఉన్న పరిస్థితులు అన్నీ చెప్తాం, లేదా పెద్ద ఆయన నిర్ణయం ఏదైతే దానికి మేము అందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఎలక్షన్కి వెళ్ళడానికి మేము కూడా సిద్ధంగా. ఈ మార్పులు పార్టీ అధికారులు తీసుకొస్తాయని నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మార్పులు, ఇన్ఛార్జ్ మార్పులు ఖచ్చితంగా, ఎందుకంటే అవసరం ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవసరం ఉంది. అంటే మరి మార్పులు అవసరం అంటున్నారు. ఆ మార్పులు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు చెప్తున్నారా, మేము ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ఛార్జీలు మారుస్తున్నప్పుడు వాళ్ళ పనితీరు సరిగ్గా ఆశాజనకంగా లేకనే మారుస్తున్నారా? రెండు రకాలుగా ఉంటాయి. రెండు రకాలు నేను అనుకోవడం, నాకు పొలిటికల్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ఒకటి పనితీరు బాగోలేదు ఏదన్నా మీరు అన్న ప్రశ్న. నేను ఏమనుకుంటానంటే కొంత క్యాడర్తో కానీ ప్రజలతో కానీ గ్యాప్ ఉందనుకోండి, ఒక సీనియర్ లీడర్ ఉన్నారనుకోండి, అతను కోఆర్డినేట్ చేయగలరు. ఎందుకంటే ఇదన్నీ ఇంటర్నల్గా జరుగుతాయి. ఎప్పుడు కూడా ఇంటర్నల్గా పార్టీల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా గ్రామంలో తగు ఉందనుకోండి, మా మనలో గ్రామంలో తగు ఉందనుకోండి, ఇదిగో గంగరాజు గారు మీరు వెళ్ళండి, లేకపోతే మీరు గోపి మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ సెటరేట్ చేయమనే పరిస్థితి. సో అటువంటి చిన్న చిన్న ప్యాచప్స్ అనేవి చేసుకుంటే సీనియర్ లీడర్స్ నేస్తున్నారు కాబట్టి మంత్రులందరినీ అవన్నీ ప్యాచప్ చేసుకుంటే రేపు ఎన్నికలకి సులువుగా ఉంటుందని, అంతకంటే ఇంకేం లేదు. ఎలక్షన్స్ టైట్ అవుతుందని కాదు, ఎలక్షన్స్ ఇంకా ఈజీగా ఉంటాయని. ఎందుకంటే ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఓటర్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు అయితే 190% మహిళలు. ఎవరు వద్దన్నా, ఆ ఊర్లో నాయకులు వద్దన్నా కానీ ఓటు వేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతన్లు అవనండి, మహిళలు అవనండి, పూర్తిగా ఉన్నారు అందరూ. మగవాళ్ళు ఏదో రాజకీయాల్లో లేకపోతే మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో, సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కడు లీడర్ అయిపోయాడు. రాజకీయాల్లో ఉన్నోళ్ళు మాట్లాడతారు, రాజకీయాలకు సంబంధం లేనివాడు ఎక్కువ మాట్లాడతారు. ఏ రోజు ఒక మనిషికి సాయం చేయనివాడేమో పార్టీల గురించి విమర్శించేస్తుంటాడు. ఎమ్మెల్యేల గురించి, ముఖ్యమంత్రి గురించి, ప్రధానమంత్రి గురించి కూడా ఖాళీగా టీ కొడి దగ్గర కూర్చొని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని నుంచి ఇది కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉందని నమ్ముతున్నారు అయితే? 100%. శత్రువులు అనుకోవాలో లేదంటే మీ ఎదుగుదలని హర్షించిన వ్యక్తులు అనుకోవాలో, కొంతమంది ప్రజాప్రతినిధులే మీ జిల్లాలో నాయకులే మీకు అడ్డుపుల్లలు పెడుతున్నారు అని చెప్పి వింటున్నాం కొంతమంది పెద్ద స్థాయి వ్యక్తులు. నిజమేనా? మీ వ్యాపార సంబంధించి అంశాల్లో కానీ అయితే? మాకైతే వ్యాపారాలు గట్టేవి లేవు సార్. నా వ్యాపారం ఒకటే. నా వ్యాపారం ఏంటంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి అమ్మడం, రాజకీయం చేయడం తప్పించి మాకైతే పెద్ద వ్యవహారాలు ఎట్లు లేవు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని వెంచర్ నిర్మాణంలో సంబంధించి వచ్చిన విమర్శలకు సంబంధించి నాకు ఎక్కడైనా కానీ తప్పు జరుగుతుంది. స్పీకర్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దాన్ని సర్వే చేయమనడానికి సంబంధించి అంశాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది? ప్రెస్లో కూడా వచ్చింది, ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకంటే ఎవరో అభిమానంతో మమ్మల్ని ఓపెనింగ్ పిలిస్తే అది నాది అనుకుంటే కాదు కదా. ఎవరిదో కార్యక్రమం దానికి నేను వెళ్ళాను అనుకోండి, ఒక కళ్యాణ మండపం ఓపెనింగ్కి వెళ్తే అది నాది కాదు కదా. ఒక లేఅవుట్ ఓపెనింగ్కి ఇనాగ్రేషన్కి అభిమానంతో నన్ను పిలిస్తే అది నాది కాదు కదా. ఆ లేఅవుట్ మీది కాదా? నాది కాదు. మనకు అమ్మడమే కానీ ఇవన్నీ లేవు. మన సొంత ఆస్తులు అమ్మడం తప్పించి లేఅవుట్లు వేసి అమ్మిని గట్ట అయితే లేవు మన దగ్గర. అంటే సొంతంగా వ్యాపారానికి సంబంధించి కొన్ని వచ్చాయి కదా, వాటిలో లేదా? ఎందుకంటే నేను ఆ వ్యాపారం చేసేవాడిని ఏం కాదు. నాకు నచ్చింది ఏంటంటే ఇక ప్రజలతో తిరగడం, మా కార్యకర్తల చుట్టూ వాళ్ళ కష్టాలు, నా సంతోషం నా కష్టం వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళ కష్టాలు సంతోషం నేను పార్టిసిపేట్ చేస్తాను. అంతేగాని పెద్ద వ్యాపారం చేద్దాం, ఏదో సంపాదిద్దాం అదైనైతే లేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఎవరిని అడిగినా చెప్తారు, మా జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా చెప్తారు నేనేం వ్యాపారస్తుని కాదని.
తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ కొంతవరకు ప్రభావం ఉంటుందనే జనసేన పార్టీ మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగా ఎదురుదాడి చేస్తూ ఉంది. దీనికి మీరే ఉంటారు? అంటే ఈరోజు వాళ్ళు అధికారం కోసం వాళ్ళిద్దరు కలుస్తూ ఉన్నారని మేము అందరూ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అంతా కూడా ఓపెన్ సీక్రెట్, అందరికీ కూడా ఏం జరుగుతుందని. ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని తిట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు, విడిపోయి పనిచేశారు. మరి ఈరోజు వాళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వాళ్ళ నినాదం ఏంటంటే, ఈ రాష్ట్రానికి మేము చేస్తామని చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, మనం అధికారులు రావాలి అన్నది వాళ్ళ నినాదం. అలాగే గతంలో కూడా చాలా హామీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, చాలా హామీలు ఇచ్చి ఏమీ నెరవేర్చలేదు. సో ఆ హామీలు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాగని జనసేనని టార్గెట్ ఏం చేయడానికి అంత అవసరం కూడా లేదు. జగన్ గారు టార్గెట్ చేయాలంటే ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు జగన్ గారి గురించి. అలాగే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారిని చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఎవరిని కూడా జగన్ గారు ఏమీ చేయలేదు, ఏమి అనలేదు. ఎవరిని టార్గెట్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు, జనసేనని టార్గెట్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ కలిసినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. రైల్వే జోన్కి మీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు, ఎన్నికల సందర్భంగా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. దానికి సంబంధించి వైజాగ్ 3 రాజధానులకు సంబంధించి కూడా ఏది ముందుకు వెళ్ళలేదు. ఈ 3 అంశాల మీద మీరే ఉంటారు? 3 రాజధానులు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. 3 రాజధానులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి ఉన్నాయి, అవి అందరికీ తెలిసిందే. రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వకపోవడం లేదు. రైల్వే జోన్కి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. దానికి టెండర్స్ పిలిచారు అప్పుడే, డెవలప్మెంట్కి టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం, టెండర్స్ కూడా అప్పుడే పాడుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధిలోని 3 రాజధానుల కోసమే ప్రజలందరూ కూడా అటు కర్నూలులోని ఏదో జ్యుడిషియల్ క్యాపిటల్లో, మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో, లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ 3 రాజధానులు వస్తేనే స్టేట్ తొందరగా డెవలప్ అవుతుంది. లేకపోతే అంతా ఒక దగ్గర. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది, మిగిలిన రాష్ట్రం డెవలప్ కాలేదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల పరిస్థితులు అన్నీ ఉన్నాయి, ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ అయిపోయింది. ఈరోజు క్యాపిటల్కి అన్నిటికీ కూడా అనుగుణంగా ఉన్న సిటీ వైజాగ్. ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఉంటారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మంచి అట్మాస్ఫియర్, అక్కడ చాలా ప్లేస్ ఉంది. అంతా కూడా ఖచ్చితంగా 3 రాజధానులు ఆయన ఏదైతే అనుకున్నారో అది కూడా జరుగుతుంది. జాబ్కి సంబంధించి మరి మీ ఒపీనియన్? జాబ్స్ గురించి కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ పెడితే అందులో 75% జాబ్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలన్నది జగన్ గారు ఒక తీర్మానంలో పెట్టారు. అంతేకాకుండా మొన్న ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో దాంట్లో కూడా సుమారు 11 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి. అలాగే తర్వాత జిందాల్ మరి కడపలో స్టీల్ ప్లాంట్ అవనండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పరంగా ఆ ఒక పక్క ఇవి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చారన్నదో ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 6 months 7 months నుంచి కూడా జరుగుతుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మా బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన దగ్గర నేను దగ్గరగా ఉంటాను కాబట్టి దీని గురించి అయితే చాలా డిస్కషన్స్ జరిగాయి. మంత్రి గారు కూడా అటు అధికారులతో మాట్లాడడం, ఈ టీచర్స్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మంత్రులు కూడా వచ్చి డిస్కస్ చేసినప్పుడు నేను కూడా ఉండేవాడిని. ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిస్కషన్ అప్పుడు 6 నెలలు 8 నెలల నుంచి కూడా నడుస్తుంది. ఇప్పుడుకిప్పుడు అనుకునే ఎన్నికల కోసం చేసేది ఏం కాదు ఇది. అలాగైతే చంద్రబాబు నాయుడు టైంలోనే ఏదైతే డిఎస్సి అన్నీ తీశారో ఆ ఉద్యోగాలన్నీ ఎవరు భర్తీ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారే భర్తీ చేశారు అవన్నీ కూడా. మరి అలాగని దాన్ని ఆఫ్ చేయడం గట్రా ఏం చేయలేదు కదా. అవన్నీ ఆ జాబ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. అలాగే అయితే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ సుమారు 10,117 మందికి చేశారు. మొన్న ఒక స్కూల్ దగ్గర ఆగితే, కాలేజ్ దగ్గర ఆగితే ఆయన చాలా హ్యాపీగా చెప్తున్నారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవితం ఇచ్చారండి, మాకు రెగ్యులరైజ్ చేశారు, సుమారు 10,117 మందికి ఇచ్చారండి అని. అలాగే అన్నీ కూడా ఏది కూడా ఎక్కడ ఆపకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి రాష్ట్రంలోని ప్రజల్ని ఏంటి, రైతన్నలు ఏంటి, మహిళలను ఏంటి, ఉద్యోగస్తులు ఏంటి, అందరినీ ఒకేసారి సాటిస్ఫై చేసేలా అంచెలంచెలుగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించిన అంశాలు, దాని తర్వాత పరిణామాలు కావచ్చు, దాంట్లో మీకు కుట్రేం లేదా? అంటే మీ ప్రభుత్వం కుట్రేం లేదా? ప్రభుత్వానికి దానికి అసలు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కదా, అందరికీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ జిఎస్టీది ఏదో ఎగ్గొట్టాను. నాకు కూడా పూర్తిగా నాకు టెక్నికల్ వర్డ్స్ నాకు తెలియదు.
ఆ జిఎస్టీ అయితే ఎగ్గొట్టడానికి ఆయన ప్రయత్నాలు చేశారు వాళ్ళందరూ. సో అది సెంట్రల్ గవర్నమెంట్ అది ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పటి నుంచో జరుగుతుంది, ఈ రోజు అనుకున్నది కాదు కదా, జరుగుతుంది. దాని మీద మా ప్రభుత్వం మీద ఏమో వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చెప్పడం తప్పించి, ఆ కుటుంబ సభ్యులు చెప్పడం తప్పించి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, జగన్మోహన్ రెడ్డి ఆయన చేయాలనుకుంటే 4.5 ఏళ్ళు ఎందుకు ఆగాల? ఆయన ఏమైనా చేయాలనుకుంటే 4.5 సంవత్సరాలు ఆగక్కర్లేదే. ఆయన అటువంటి వాళ్ళందరినీ వదిలేశారు. అవన్నీ కాదు, ఆయనకి ఎంతసేపు ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇచ్చిన మాటలు అవన్నీ బాగోవాలి, రైతన్నలు బాగోవాలి, మహిళలు బాగోవాలి, అందరూ అన్ని సామాజిక వర్గాలు బాగోవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మిగిలిన ఎవరేం మాట్లాడుకున్నా వాళ్ళు అసలు పట్టించుకోరు. ఆయన తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి అంటున్నారు, దీనికి మీరే ఉంటారు? అక్కడ పరిస్థితి వేరే, ఇక్కడ పరిస్థితి వేరే. పూర్తిగా పొలిటికల్గా తెలంగాణకి ఆంధ్ర రాజకీయాలకి తేడా. కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి 100% తేడా. అక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదని మనమే అన్నాం. తెలంగాణలో కూడా డెవలప్మెంట్ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు అనుకుంటే అది 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, దాని మీద కొంతవరకు కూడా వ్యతిరేకత. రెండోది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం. ఎప్పుడూ కూడా ఒక నానుడు ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఓడిస్తుందని పూర్వం నుంచి మా చిన్నప్పుడు రాజకీయాల నుంచి కూడా చెప్తూ ఉండేవారు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. ప్రజలు కూడా వాళ్ళు నమ్మారు. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ కూడా అక్కడ రావడం చేయడం ఇవన్నీ కూడా పార్టీ సీనియర్లు అందరూ కూడా కలిసి పనిచేయడం వల్లే ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీనికి ఈ రాష్ట్రాన్ని ఎన్నికలకి ఏం సంబంధం ఏమి ఉండదు. మార్పు ప్రజలు విషయంలో మార్పు కోరుకుంటున్నారు అనే దాన్ని మీరు నమ్మరా? అయితే అభివృద్ధి జరగకపోతే, సంక్షేమ పథకాలు జరగకపోతే, లేకపోతే నాయకుడు ఇచ్చిన మాటలు, హామీలు నెరవేర్చకపోతే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 హామీలు ఇచ్చారు. ఏమి నెరవేర్చారంటే ఎవరికి తెలియదు. ఆ జన్మభూమి కమిటీలు వేశారు, కార్యకర్తల కష్టాలు ఆయన చూశారు. అంతకుమించి ఏం చేయలేదు కదా. రకరకాల స్కీమ్లో, రకరకాల పద్ధతుల్లోని డబ్బులంతా కూడా ఏం చేశారో తెలియదు. ఆ రోజు 3 లక్షల కోట్లు అప్పు, మరి ఈరోజు 1 లక్ష కోట్లే అప్పు జరిగింది 4.5 ఏళ్ళలోని. అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. గతంలో ఎంత అప్పు ఉందో, ఇప్పుడు ఎంత అప్పు ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారంటే మాటకి కట్టుబడి ఉంటారు. ఆయన ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలెవరు కూడా కోరుకోరు. నిన్న ఎక్కడో బాగా బ్యాక్వర్డ్ ఏరియా వాళ్ళందరూ వచ్చి, బాబు జగన్ బాబు 5 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పుడు ఒకసారి అయింది, ఇంకా 4 సార్లు జగన్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు, మీకేం పర్వాలేదు బాబు అని చెప్తా ఉన్నారు. బాగా బ్యాక్వర్డ్ ఏరియా ఒక కాలనీలో. మీ పాదయాత్ర మొత్తం మీద మీకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఒక అబ్బాయికి జ్వరం వచ్చింది, అంతకుమించి ఇంక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నదే లేదు. చాలా హ్యాపీగా, హెల్దీగా. మాకు కూడా అందరూ కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా 5 సెషన్స్ మా కాన్స్టిట్యున్సీలో నడిచాను. 5 సెషన్స్లో కూడా ప్రతిరోజు కూడా సుమారు 2000 నుంచి 3000 మంది మాతో పాటు పాదయాత్ర ఫాలో అయ్యారు. ఫాలో అవ్వడం అంటే చిన్న విషయం కాదు. 12 కిలోమీటర్లు పూటకు నడడం అంటే ఎవరు నడుస్తారు? ఈరోజు 1/2 కిలోమీటర్కే బండి ఎత్తుకుతూ ఉన్నాం మనం. అటువంటిది నడిచారు. చాలా హ్యాపీగా నన్ను ఆ కాన్స్టిట్యున్సీ పంపించారు. అలాగే అందరూ కూడా పెద్దలందరూ సహకారంతో చాలా బాగా వచ్చాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు అయితే కలగలేదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు కావాలి, ఏంటి అవసరం అన్నది కూడా ఎక్కడ కూడా. నియోజకవర్గం దాటి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ వరకు, ఏర్పేటలో ఉన్న ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వస్తుంది, ఇక్కడ వరకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవ్రీడే వస్తూ ఉన్నారు సార్. ఇది చిన్న సంకల్పం కాదు. 820 కిలోమీటర్ల రాజకీయం కొంచెం తెలిసిన వాళ్ళు, కేడర్ ఉన్న వాళ్ళు, ఎంపీపీ, జడ్పీటీసీలు అయితే మీకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మీకెందుకు బాబు ఈ కష్టం, మీకెందుకు ఈ బాధ అనేవాళ్ళు. రెండో వాళ్ళు నిజంగా మీ సంకల్పం నెరవేరాలి, ఇంత దూరం నుంచి ఇంత కష్టపడి వస్తూ ఉన్నారు మీరు కాబట్టి చేస్తున్నారు, ఇది ఎవరి వలన సాధ్యం కాదు. రకరకాలు మాకు కూడా అందరూ ప్రెస్ నుంచి అందరూ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మార్నింగ్ ఒక ఆయన పత్రికా మిత్రుడు వచ్చి మీ సంకల్పం ఏంటంటే ఇంత గొప్పదని. అలాగే నిన్నేదో అక్కడ టీడీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎవరో డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, మస్తాన్ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళ బ్రదర్ అంటే ఆయన వచ్చారు. ఆయన టీవీ ఏదో, నేను అసలు ఎప్పుడూ కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీటింగ్ కూడా నేను వెళ్ళను సార్, మీరు ఎంత కష్టపడి వస్తున్నారు కాబట్టి నేను వచ్చానని నిన్నే వెంకటగిరిలో ఇంత కష్టపడి మీరు వస్తున్నారు కాబట్టి నేను మీ వాయిస్ తీసుకోవడానికి వచ్చానని చెప్పడం. అలాగే ఈ మాటలన్నీ కూడా ఎనర్జీ ఇచ్చాయి.
ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ అందరూ కూడా 820 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోవడం ఏంటని. ఎందుకంటే అందరికీ తెలుసు రోజు ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా కారు ఎక్కి కారు దిగిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయే మనుషులు అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇది చిన్న సంకల్పం కాదు, మీకోసం కాదు, జగన్ కోసం చేయడం అంటే చాలా గొప్ప విషయం అని అందరూ కూడా అప్రిషియేషన్ చాలా ఎక్కువ. 21వ తారీఖు దర్శనం పెట్టుకున్నారా? 21వ తారీఖు జగన్ గారి బర్త్డే సందర్భంగా అందరం కూడా ఆ రోజు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు నియోజకవర్గాన్ని మిస్ అవుతున్నారా? నియోజకవర్గ ప్రజల్ని చాలా మిస్ అవుతున్నాను. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇన్ని రోజులు బయట లేను, మా నియోజకవర్గాన్ని వదిలేసి ఇన్ని రోజులు ఎప్పుడు బయట లేను. ఎప్పుడన్నా మా సెషన్స్ ఉన్నా కానీ ఆ హాలిడేస్లో ఎప్పుడు వెళ్ళిపోతాను. మ్యాక్సిమం 3-4 డేస్ కంటే ఎక్కువ ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ప్రజలతో బాగా అటాచ్మెంట్ అయిపోయాం. ఈరోజు కూడా ఒక టెన్షన్ ఏంటంటే పాదయాత్రలో 43 డేస్ అందరూ కలిసి ఉన్నాం కదా, రేపు వెళ్ళిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎలాగా అనేసి ఒక బెంగ ఉంది మా అందరికీ కూడా. కాకపోతే అందరూ ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కలిసిపోదాం, ఎక్కడో దగ్గర కలిసి ఒక గంట కూర్చోపోతే అవ్వదు ఇది లోపల, ఎందుకంటే ఆ అటాచ్మెంట్స్ పెరిగిపోయాయి బాగా అందరికీ కూడా. అందరం కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళినా సరదాగా అందరం కలిసి సినిమాలకు వెళ్తాం, సరదాగా అందరూ పిక్నిక్. రాజకీయ నాయకులు అంటే ప్రజలను వాడుకొని వదిలేస్తారు, ప్రజలను ఓట్ల వరకే చూస్తారు అనే ధోరణి వ్యవహార శైలి వాళ్ళ రోజుల్లో ఉంది. మీరేమో వీళ్ళందరినీ మిస్ అవుతున్నా అంటున్నారు. ఇది ఎంతవరకు నేను నమ్మచ్చు? అంటే నేను రాజకీయ నాయకుని కాదని నేను అనుకుంటాను. నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను, వాళ్ళ కోసం రాజకీయం నాది, నా కోసం వాళ్ళ రాజకీయం. మీరు ఇందాక మాటల సందర్భంలో అన్నారు నేను కొనడం కాదు అంత అమ్మడమే అని చెప్పి. మీకు బాధ అనిపించట్లేదు రాజకీయాల్లో ఉండి అంత ఆర్థికంగా కోల్పోతున్నా? ఎందుకు ఉండదు? రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఇదే అమ్మేశాను, అదే అమ్మేశాను, అదే అమ్మేశాను అని బాధ ఉంటుంది. నాకంటే బాధపడే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మీకు చెప్తాను నమ్మరు, టు బి ఫ్రాంక్, ఈ పాదయాత్రకు అందరూ కూడా కోట్ల రూపాయలు అయిపోతాయి, కోటి రూపాయలు అయిపోద్ది, 70 లక్షలు అవుద్ది, 80 లక్షలు అవుద్ది అని. అంతే, నాకేం ఖర్చు లేదు, అందరూ సపోర్ట్ చేశారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా కాన్స్టిట్యున్సీ దాటిలోపు ప్రజలందరూ బాబు ఇంత దూరం మీరు వెళ్తున్నారు కదా, చాలా ఖర్చులు ఉంటాయి అని చెప్పి 2,93,000 రూపాయలు నాకు అందరూ తెచ్చి నా చేతిలో పెట్టారు. 500 రూపాయల నుంచి కూడా ఉంది అందులో. మీరు వెళ్తున్నారంటే అంత బాగా చూసుకుంటారు. ఎలక్షన్లు కూడా ఎందుకు బాబు డబ్బులు పర్వాలేదులేండి అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. నేను 2 సార్లు పోటీ చేస్తే నాకు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మా ఊరికి ఏమి వద్దు, ఇక మా ఊరి నుంచి 1,00,000 రూపాయలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తామని నాకు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ ఏంటంటే ఈరోజు డబ్బు ఖర్చు పెట్టేస్తానేమో, నేను కష్టం వచ్చినా చెప్పరాళ్ళు. సో అందరూ కూడా అమ్మడం అంటే బాధాకరం, ఎవరికైనా బాధాకరం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నా వైఫ్ కూడా ఏంటి అన్నది ఎప్పుడు, ఎందుకు ఇదంతా అనేసి. ఎందుకంటే ఈరోజు యాత్ర బదులు ఏదో కార్యక్రమం చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అది లేదు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు జరుగుతున్నాయి, వాటితో పాటు ఇది నడుస్తాం. అన్నీ పైన భగవంతుడు ఉన్నాడు, మంచి జరుగుతుంది. నియోజకవర్గంకి వెళ్ళంగానే ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఇది కంప్లీట్ అయిన తర్వాత? ఇది కంప్లీట్ అవ్వగా నియోజకవర్గాలకి వెళ్ళగానే, ఎందుకంటే పెద్ద కార్యక్రమం చేస్తాం కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఒక బైక్ ర్యాలీ పెడతామని అడగడం జరిగింది. దానికి ఓకే అనుకున్నాం. అది అయిన తర్వాత చాలామంది ఈ యాత్రలో అంత దూరం నుంచి కూడా, విజయవాడ కూడా 430 మంది వచ్చారు. హెడ్ క్వార్టర్స్లో నడుస్తున్నాం కాబట్టి అందరూ కలిసి నడిస్తే బాగుంటుందని 430 మంది రావడం జరిగింది. అందరూ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీ అందరూ క్యాడర్ ఉన్నోళ్ళు, పెద్దలు, సీనియర్లు అందరూ. నా ఆలోచన ఏంటంటే తిరిగి వెళ్ళగానే ఎవరైతే ఈ యాత్రకు నాకు సంఘీభావం తెలియజేశారో నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే నేను రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి వచ్చాడు, విజయవాడ అయితే విజయవాడ, రేపు తిరుపతి కూడా వస్తారు. అందరూ కూడా సుమారు 200 మంది ఈరోజు తిరుపతికి కూడా నాతో సంఘీభావం తెలిపిన నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. సో నేను చేసే ప్రతి కార్యక్రమానికి నా వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడు మర్చిపోను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం. అలాగే రేపు వెళ్ళగానే ఖచ్చితంగా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల వారీగా ఎవరైతే మాకు కలిసారో ఇదంతా ఒక ఫ్యామిలీ పెరిగింది. నాకు తెలిసి నా అంత అదృష్టవంతుడు ఎవరు లేడు అనుకుంటాను. ఎందుకంటే ఆన్ ది వేలో ఉన్న నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు రిలేషన్స్ పెరిగాయి. అటు ఎమ్మెల్యేలతో అవరండి, పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ పెద్దలు, ఎంపీపీలు, జడ్పీ అందరూ నాతో నడిచిన వాళ్ళందరూ ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ గ్రూప్ ఫామ్ చేసాం. ఆ గ్రూప్ పేరు కూడా మై ఫ్యామిలీ. మాకు గ్రూప్స్ ఉన్న అందరూ వీళ్ళందరూ మై ఫ్యామిలీ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం. వాళ్ళందరినీ కూడా మేము మా గ్రూప్లో పెట్టుకొని మేము చేసే ప్రతి కార్యక్రమం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలుస్తుంది. ఈ నియోజకవర్గాలన్నీ కూడా సుమారు ఎన్నో ఖచ్చితంగా అయితే క్యాలిక్యులేట్ చేయలేదు, కానీ
ఒక 23-24 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయేమో. కవర్ చేశారు. ఇంత కాన్స్టిట్యున్సీల్లో ఇంత రిలేషన్ నాకు పెరగడం కూడా నిజంగా అదృష్టంగా భావిస్తుంది. ఈ యాత్ర పరంగా నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే అది చాలామందితో మంచి రిలేషన్స్ అయితే వచ్చాయి. అధికారులు ఉన్నారు, ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, మీ నియోజకవర్గానికి ఏమైనా చేయగలిగారా? అంటే జగన్ గారి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరుతూ ఉన్నాయి. అలాగని పార్టీ పరంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా కానీ మేమైతే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం. ఎందుకంటే ఉన్న సమస్యల గురించి కానీ ఏదైనా అవనండి. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత కౌన్సిల్ 27 days జరిగితే నేను 23 times నేను మాట్లాడాను ఏదో ఒక ఇష్యూ మీద. అగ్రికల్చర్ అవ్వండి, హెల్త్ అవనండి, ఎడ్యుకేషన్ అవనండి, అన్ని రకాలుగా అన్ని రంగాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ మాటలన్నీ ఏంటంటే ఈరోజు ఎమ్మెల్సీలకు ప్రత్యేకమైన నిధులు కానీ ఏముండవు. కాకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే అధికారులందరితో కూడా కలిసికట్టుగా పని చేయించడానికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేయలేదా అనేసి. అలాగే నాకు 9 నియోజకవర్గాలు నా పరిధి. ఆ 9 నియోజకవర్గాల్లో తిరగడం అనండి, ఇవన్నీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేను అనుకోవడం ఎమ్మెల్సీలు చాలామంది కష్టపడి పనిచేస్తారు. అందులో నేను 1, 2, 3 స్థానాల్లో ఉంటాను అనుకుంటాను. నేను అందరూ అంటారు ఎమ్మెల్సీలు హాయి దర్జాగా ఉండేవాల్సిన ఉద్యోగం మీకు ఎందుకు ఈ బాధలు అనేసి. నాకు డిప్యూటీ స్పీకర్ అంటారు ఎమ్మెల్సీ పదవి కూడా ఎంజాయ్ చేసేది ఎవరిని ఉన్నారంటే ఒక్క రఘు, నువ్వు ఒక్కడవే రఘు, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతావు. ఎమ్మెల్సీ ఆయన కూడా ఎమ్మెల్సీ చేశారు కదా, అది గౌరవంగా ఇచ్చే పదవి కాకపోతే అది కూడా నువ్వు ఒక కార్యకర్తలా పరిగెడతా ఉన్నావు అని ఆయన ఎప్పుడూ అంటుంటారు స్వామి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇందుకూరి రఘురాజ్ గారి ఆలోచనలు. పాదయాత్ర వెనక సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరిగిద్దన్న ఆలోచనతో ఎట్లాంటి స్వార్థం లేకుండా ఆయన కోసం మాత్రమే ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, ఈ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన పాదయాత్ర చేసినటువంటి 24 నియోజకవర్గాల వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నానని, నియోజకవర్గంలో కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాదయాత్ర తనకు చాలా సంతృప్తినిచ్చిందని, సంకల్పం పూర్తి స్థాయిలో నెరవేరుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తపరిచారు. అట్లాగే నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అవకాశం కోసం ఎదురు చూస్తామని చెప్పి అట్లా అని చెప్పి వర్గాల్ని పెంచి పోషించే విధంగా తన బిహేవియర్ ఉండదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ.